84 లక్షల రకాల జీవరాశుల్లో కంటికి కనిపించని దైవాన్ని గుర్తించి గ్రహించి చేరుకోగలిగే జ్ఞానం పరమాత్మ మనిషి ఒక్కరికే ఇచ్చాడు. దాన్ని గుర్తుపెట్టుకోండి. జంతువునాం నరజన్మ దుర్లభం. రోజుకి ట్రై టు స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైం అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఏ డే ఫర్ గాడ్. ఎందుకని? మానసికమైన ఆనందం కోసం, శారీరకమైన ఆనందం కోసం, ధర్మం మనలో బలంగా ప్రవేశించడం కోసం. మా అందరి ఆవేదన ఒకటి ఉంది మిత్రులారా. ఇందాక చెప్పాను, మతానికి ధర్మానికి తేడా. మతం అంటే ఒక వర్గానికి చెందిన అభిప్రాయం మాత్రమే, అది సార్వజనీయం కాదు. ధర్మం అంటే ప్రియతే అనేన ఇది ధర్మ. ధర్మానికి మహానుభావులు ఎన్నో నిర్వచనాలు ఇచ్చారు. వాటిలో ఒకటి, ధర్మం అంటే సర్వజనామోదయోగ్యమైన కర్మ, సర్వశ్రేయోదాయకమైన కర్మ. నువ్వు ఏ పని చేయడం వల్ల అది లోకమంతా ఆనందిస్తుందో నీతో పాటు, దాని పేరు ధర్మం. దాని పేరు ధర్మం. ఆ మార్గంలో ఉన్నావా లేదా? అదే చెప్తుంది భగవద్గీత.